కాపాడుకోండి, పవిత్రతను కాపాడుకోండి అమ్మా. సైతాను గాడు తీసుకొచ్చే దిక్కుమాలిన ఆఫర్లు వాడు తెస్తాడు, దేవుడు అనుమతిస్తాడు, దేవుడు అవకాశం ఇస్తాడు, నీ ముందుకు రానిస్తాడు. సైతాను గాడిని అవి ధ్యానిస్తాడు. అప్పుడు నీ స్పందన ఏంటో చూస్తాడు. నాకొద్దు, నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, ఇంకొకటి నాకెందుకు, ఇంకో దరిద్రం నాకెందుకు, అది పంట, అశుద్ధం నాకొద్దు అని నువ్వు కష్టమో నిష్ఠురమో, సరే వాడు పెడితే తింటా, లేకపోతే అట్లనే బ్రతుకుతా, నా దేవుడు ఉన్నాడు. ఇతను కాదు కదా, నాకు నా దేవుడు కదా. ఈ భర్త పోషించకపోతే నా దేవుడు పోషిస్తాడు నన్ను. ఇతడు బాధ్యతలు నెరవేర్చకపోతే నా దేవుడే ఏదో ఒక కార్యం చేసి నా బిడ్డల్ని బ్రతికించుకోవడానికి కృపనిస్తాడు. ఆయన కదిలేంత వరకు నేను ఎదురు చూస్తాను తప్ప ఈ నీచానికి మాత్రం తలొంచను, నాకొద్దు. నేను ఒకడికి భార్యనని తెలిసి, ఇద్దరు పిల్లలకు తల్లిని, ముగ్గురు పిల్లలకు తల్లిందని తెలిసి, లేదా ఒక బిడ్డకి తల్లిందని తెలిసి వాడు నన్ను ఆశిస్తున్నాడంటే వాడెంత దరిద్రుడో నాకు అర్థం అవట్లా, వాడెంత కక్కుర్తోడో నాకు అర్థం కావట్లా, వాడెంత చేదరో నాకు అర్థం కావట్లా. ఈరోజు నన్ను ఆశించినాడు ఒకని కాపురం తీసి ఒకని జీవితాన్ని పాడు చేయడానికి నా విషయంలో ఒడిగట్టిన వాడు రేపు నాకు నమ్మకస్తుడని గ్యారెంటీ ఏంటి? కానీ ఇవన్నీ పనిచేయవు. చాటింగ్లు వస్తుంటాయి కదా, ఇవన్నీ పనిచేయవు. సెల్ ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉంది, చాటింగ్లో తీయని మాటలు వస్తుంటాయి. ఆ మాటల దెబ్బకి ఆ బిస్కెట్ల దెబ్బకి వాడికి తెలిసి వేసేవాడు బిస్కెట్ వేస్తాడో తెలుసు, వాడికి వాడు వేసేది బిస్కెట్లే, వేసేవాడికి తెలిసాయి. కానీ మనిషికి మత్తు 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 తీరా అంత అయిపోయిన తర్వాత చూసుకుంటే ఏమీ మిగలదు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు.